నిన్నటి రోజున భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. అదేమిటంటే ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెంది క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఎస్సీలకు ఉండేటువంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళ హక్కులు ఏదైతే ఉంటారో వాటన్నిటిని కూడా కోల్పోతారని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఇది గతంలో ఉన్నదని చెప్పేసి అనేక మార్లు వినిపిస్తున్నప్పుడు కూడా నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పుతో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. అయితే సుప్రీంకోర్టు ఎవరు దాఖలు చేసినట్టు పిటిషన్లో ఈ యొక్క విచారణ భాగంగా వీటన్నిటికి సంబంధించి తీర్పునిచ్చింది. అసలు సడన్గా మళ్ళీ ఈ యొక్క అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ నాయకులైనటువంటి ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే క్రైస్తవ మతాన్ని అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ హక్కులన్నీ కూడా కోల్పోతారని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్నటి రోజున స్పష్టమైన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలుకి మళ్ళీ తెర మీదకి అంశం ఎందుకు వచ్చిందంటారు, ఎవరు పిటిషన్ దాఖలు చేశారంటారు, మొత్తానికి అంశం గురించి మీ మాటలో మీ అభిప్రాయం ఏమంటారు? దీనికి అంతటికీ కారణం బాపట్లలో ఒక పాస్టర్ గారు, ఆనంద్ అనే పాస్టర్ గారు, ఆయన ఒక కేసు వేశాడు. ఆయన్ని కులం పేరుతో దూషించారు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు అది కొట్టేసింది. నువ్వు వేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసాడు. అప్పుడు కూడా ఇలాగ హైలైట్ అయితే అప్పుడు నేను కూడా ఫైండ్ అవుట్ చేసి ఫోన్ చేశా ఆ పాస్టర్ గారికి. దీన్ని ప్రాపర్ వేలో వెళ్ళాలి, నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్స్ని సంప్రదించండి అంటే ఆయన ఏం చేశాడంటే జోషువా డానియల్ చెగూడి అనే ఈయన జోషువా డానియల్ చెగూడి మీకు కూడా నెట్లో కనబడతాడు. ఆయన అప్రోచ్ అయ్యాడు. ఆ అప్రోచ్ వల్ల ఇది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మనం ఎప్పుడైనా కోర్టులతో మనం మంచి బేస్ వేసుకుని వెళ్ళాలి. ఐ మీన్ ఆల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ అన్నీ పెట్టుకుని ఓ ప్రాపర్ వేలో వెళ్ళాలి, పక్కా ఆధారాలు పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని ఎలా పెడితే అలా పెడితే అటు కోర్టు సమయం వృధా, ఇటు గవర్నమెంట్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఏదో గవర్నమెంట్ చేస్తుంది, ఈ ఎస్సీ క్రిస్టియన్స్ని అంతా లేకపోతే వీళ్ళని అణగదొక్కడానికి చేస్తున్నారని అంత హైలైట్ అయిపోయింది. ఇది ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటారా? ఈ జోషువా డానియల్ గారికి కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆయన పాపం మంచి అంటే ఎక్కడ దాడి జరిగినా వెళ్తాడు, ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిపుణత ఇస్తాడు. ఆ నిపుణతలోనే మనం పనిచేస్తే మంచిది. అంతే కదా. అన్నీ నేనే చేసేస్తానంటే ఇప్పుడు చేపని చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్యూర్ కింద నిలబడిపోతుంది. అదే నీటిలో వేస్తే దాని పవర్ ఏంటో చూపిస్తుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సరే, ఇంతకు ముందు అంత మేధావులు లేకో అన్నీ ఒకళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా మేధావులు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంతకుముందు ప్రవీణ్ పగడాల కేసులో కూడా కోర్టు తీర్పు ఏదో చదువుతూ, ఇప్పుడు కోర్టు టెర్మినాలజీ వేరే ఉంటుంది. ఇప్పుడు మేమే ఇంత బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ చేసినా నాకు కొన్ని అర్థం కావు. నేను అడుగుతాను కొంతమందిని, ఆ నిష్ఠాతులని అడుగుతాను ఏంటిది అని. ఈయన అది చదువుతూ కూడా సరిగ్గా చదవకపోవడం వల్ల అపహాస్యం చేశారు చాలామంది. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అని కూడా కాదు దాని అర్థం. ఎవరు చేయగలిగిన పని, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా. సో అక్కడ కూడా ఇది చేశాడు. తర్వాత ఈయన అధికారులతో కూడా మాట్లాడతాడు. అంటే ఉద్దేశం మంచిదేనేమో, క్రైస్తవ సమాజానికి ఏదో చేయాలి, అన్యాయం జరుగుతుంది అనే మంచి ఉద్దేశమేనేమో. అధికారులతో కూడా డిఎస్పీలతోనూ ఎస్ఐలతోనూ దురుసుగా మాట్లాడడం వల్ల అధికారులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మనం యాక్షన్ తీసుకోవాలి, అంతేగాని వాళ్ళని దురుసుగా మాట్లాడమని కాదు కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు తప్పు చేశారనుకోండి, టేక్ అన్ యాక్షన్, కంప్లైంట్ చేయి. అంతేగాని వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది వాళ్ళతోనే పోదు, మొత్తం కమ్యూనిటీకి ఎఫెక్ట్ అవుతుంది ఇది. ఇప్పుడు కమ్యూనిటీలో తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా ఇప్పుడు అది హోల్ రిఫ్లెక్ట్ అవుతుంది. సాధారణం, మంచి చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది, చెడు చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఈయన తప్పు మాట, ఈ క్రిస్టియన్స్ అంతా ఇంతే, ఇతరుల దేవుళ్ళని తడతారు, లేకపోతే అధికారులను తడతారు, ఇలాగా ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. అలాగే కాపుల్లో చేశారనుకోండి, ఈ కాపులంతా ఇంతే వస్తుంది, అది సాధారణం. మంచి చేసినప్పుడు అంతగా రాకపోవచ్చు, చెడు చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. అలాగా
ఈయనకు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అంతకుముందు మనం వీడియో కూడా చేసాం షాలేం రాజు గారి మల్లెపూలు విషయంలో. నేను ఈయనకి చెప్పాను, అయ్యా అది సరే ఆయన తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు, సరే వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటున్నారు కాబట్టి సారీ చెప్తే ఏమైంది అని, మేము కోర్టులో చూసుకుంటాం, మేము కోర్టులోనే తేల్చుకుంటాం అన్నాడు. ఆయన కూడా మిస్లీడ్ చేసినట్టు అనిపించింది నాకు, ఆ షాలేం రాజు గారిని ఈయన మిస్లీడ్ చేసినట్టు. జాషువా అంతే కదా మరి. అరే ఒక్క క్షమాపణతో పోయేది. సరే వాళ్ళు మాకు బైబిల్లో ఏముంటుందంటే, మేము తప్పు చేయకపోయినా వాళ్ళు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, మత్తయి 5:28 ఎక్కడో ఉంటుంది, నీ మీద నీ సహోదరునికి వ్యతిరేక భావం ఏమన్నా ఉంటే కనుక నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయడం మానేసి, నీ బలిపీఠం దగ్గర నీ బలర్పించడం మానేసి వెళ్ళి మొదట సమాధానపడి రా అని ఉంటుంది. నీ మీద నీ సహోదరునికి, నేను నిజంగా ఏం తప్పు చేయలేదు కానీ అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు నా మీద, అయినా కానీ వెళ్ళి క్షమాపణ చెప్పాలంట అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం నేను చెప్పాను, సరే ఆయన తప్పు చేయలేదు, తప్పు ఉద్దేశంతో ఈ హిందూ స్త్రీలని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కదా, ఒక సారీ చెప్పమంటే ఈయన అలా మాట్లాడాడు. సో ఇలాంటి వాటి వల్ల, సిచ్యువేషన్స్ వల్ల చాలా కమ్యూనిటీ మీదకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు మొన్న ఒక పాస్టర్ గారు సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడాడు అమలాపురంలో, కోనసీమ డిస్టిక్లో. అరే నీకు నాలెడ్జ్ ఉంటే డిబేట్కి వెళ్ళు, పెద్ద పెద్ద పండితులతో, హిందూ పండితులు, తప్పులేదు, డిబేట్ తప్పులేదు. డిబేట్లో మనం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు, డిబేట్లో ఇప్పుడు ఒకవేళ తప్పులు ఉంటే కనుక సరిదిద్దుకోవచ్చు కూడా. ఇప్పుడు సతీసాగమనం రూపుమాపారు, లేకపోతే అలా కొన్ని మతాల్లో రూపుమాపుకున్నారు కదా, వాళ్ళ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే అలాగా డిస్కషన్ పెట్టుకో. అంతేగా నువ్వు చర్చిలో ఇలా మాట్లాడితే తప్పు కదా, అది హోల్ కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఈ క్రిస్టియన్స్ అందరూ తల నరుగుతాం అంటున్నారు, ఆయన తల నరుగుతారనలేదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని, అలాగా వచ్చేసింది, యాడ్ అయిపోతూ అలా వచ్చేసింది. కాబట్టి వాళ్ళకి కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తెచ్చినట్టే. ఇప్పుడు ఈయన వల్ల హోల్ ఇండియా అంతా షేక్ అయింది ఈ తీర్పు వల్ల. యాక్చువల్గా అది ఇంతకుముందు ఉన్నదే కానీ ఈయన సరైన మార్గంలో వెళ్లకుండా, సరైన లాయర్స్ని పెట్టుకోకుండా ఉండడం వల్ల ఏమో అది మొత్తం దడదడ ఏంటి ఆల్రెడీ ఉన్నది, ఎందుకు ఇంత చేస్తున్నారు అనుకున్నా నేను. టీవీలు అన్నీ మతం రిజర్వేషన్ పోతుందంట అని. ఇది ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఆయన ఒక చెడ్డ చేసిన ఒక విధంగా ఏంటి ఇది జ్ఞానం లేకుండా ఇది చేసినా ఇంకో డైరెక్షన్లో మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే కొన్ని వెర్షన్స్ తీసుకొస్తున్నారు కొంతమంది. ఏంటి అసలు ఇది ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ ఏదో 341 ఏదో ఉంది, నేను అది తేవడం మర్చిపోయాను. దాని ప్రకారం స్టాట్యూటరీ బెనిఫిట్స్, నాన్ స్టాట్యూటరీ బెనిఫిట్స్ అని ఉన్నాయి. స్టాట్యూటరీ బెనిఫిట్స్ అంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండదు, విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. నాన్ స్టాట్యూటరీ బెనిఫిట్స్ అంటే లోన్స్ ఇలాంటివి గవర్నమెంట్ ఇస్తుంది కదా లోన్స్, ఎస్సీలకి ఏమి ఇస్తున్నావో అవే వీళ్ళకి కూడా వస్తాయి, ఎస్సీ క్రిస్టియన్స్ కూడా వస్తాయి, అది నాన్ స్టాట్యూటరీ అంటారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నాన్ స్టాట్యూటరీ కింద వస్తుంది అని ఒక ఏడిఎఫ్ లాయర్స్ అని ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఒక బ్రదర్ జేమ్స్ కుంపట్ల అని ఉన్నాడు, ఆయన దీని మీద చెప్తుంటాడు. సో వాళ్ళు ఏమంటారు ఇది నాన్ స్టాట్యూటరీ కింద వస్తుంది, ఆ డైరెక్షన్లో అది చెప్పాలి కోర్టుకి మనం కదా. అలాగే మరి వాళ్ళు కొన్ని కేసులు చేశారట. సో ఇది నాన్ స్టాట్యూటరీ, ఓన్లీ విద్యా ఉద్యోగాలు వాటిలో రిజర్వేషన్ పోతుంది వీళ్ళకి. సో దాని కింద వాదించవచ్చు, అదొక వెర్షన్. వీళ్ళ వెర్షన్ ఏం తీసుకుంటారంటే, కొన్ని కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయంటే, మద్రాస్ కోర్టు తీర్పు అవి మీకు పంపిస్తాను నేను. మద్రాస్ కోర్టు తీర్పు ఏముందంటే, చర్చికి వెళితే కులం పోదు. సో ఈ తీర్పు ఉంది. ఈ తీర్పుని బట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓకే మా కులం పోదు కదా, మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చు కదా అనే మిస్అండర్స్టాండింగ్ అనాలా, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కొంతమంది ఇది మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారు. కులం పోదు కరెక్టే. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు మారితే అక్కడ బీసీసీ వస్తుంది అంటే అక్కడ కులం పోదు అని కాదు, కులం ఉంటుంది. ఇక్కడ దీని తీర్పు అర్థం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మనం కులం పుట్టుకతో వస్తుంది, మనకి కులం పుట్టుకతో వస్తుంది కదా, అది పోదు. అక్కడ నీకు సర్టిఫికెట్లో కూడా నీ కులం రాస్తారు, మాలా ఎస్సీ మాలా కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్, ఎస్సీ మాదిగా కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియన్ అని రాస్తారు. నీ కులం అక్కడ ఉంటుంది, మాలో మాదిగా అక్కడ ఉంటుంది, నీ కులం పోట్లే, కానీ నీకున్న రిజర్వేషన్ బెనిఫిట్స్ పోతున్నాయి. అర్థమైందా? ఆ 15% రిజర్వేషన్ పోతుంది. 15% రిజర్వేషన్ పోయి 1% రిజర్వేషన్కి వెళ్తారు బీసీసీకి.
కానీ ఇది అర్థం చేసుకోకుండా వీళ్ళు మాకు అట్రాసిటీ కేసు పెడతా, అట్రాసిటీ కేసు పెట్టినా ఫస్ట్ కేసు చెప్పాను కదా, నాన్ స్టాట్యూటరీ అనే పాయింట్ కింద వెళ్తే ఓకే, మరి కొంతమంది చెప్తున్నట్టు. కానీ అలా వెళ్లకుండా మేము ఎస్సీ ఎస్టీ మేము ఎస్సీ కిందే వస్తాము, లేకపోతే మాకు ప్యూర్ ఎస్సీ సర్టిఫికేటే వస్తుంది అని కొంతమంది. సో అలా మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పుడు ఇంకో ఆయన ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చాడు. అసలు అది బీసీసీ అనేదే రాంగ్. 1950 షెడ్యూల్ క్యాస్ట్ అని 1950లో ఇచ్చారు ఇది. వీళ్ళకి ఎస్సీ వాళ్ళకే ఎందుకు అంటే, ఇప్పుడు బీసీ వాళ్ళు మారినా, ఎస్టీ వాళ్ళు మారినా, లేకపోతే ఓసీ వాళ్ళు మారినా వాళ్ళ రిజర్వేషన్లు పోవు. ఇప్పుడు ఓసీ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంది కదా, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ ఉంది కదా 10%, వాళ్ళకి అది పోదు. ఇప్పుడు బీసీ ఓసీ వాళ్ళు రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చారనుకో, ఆ 10% రిజర్వేషన్ పోదు వాళ్ళకి. అదేంటి మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి మరి? వీళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఒక్కటకే, దాని పేరే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. ఇది ఒక్క ఎస్సీలకే పెట్టారు. ఇది ఎస్టీ వాళ్ళు మారినా వాళ్ళు ధైర్యంగా క్రిస్టియన్ అని రాయేసుకోవచ్చు. ఎస్సీ అదర్ దాన్ ఎస్సీ వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళకి కూడా పోవు ఇప్పుడు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి పోకపోగా ఎడిషనల్ బెనిఫిట్ వాళ్ళకి రిలీజియస్ రిజర్వేషన్ వస్తుంది, మైనారిటీ రిజర్వేషన్ కూడా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి. వీళ్ళకి ఎస్టీ వాళ్ళు కాదు, అదర్ దాన్ ఎస్సీ ఎవరైనా పర్వాలేదు, ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా పర్లేదు, వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ వస్తుంది. మైనారిటీ రిజర్వేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకో, క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, లేకపోతే ముస్లిం ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళు మైనారిటీ కింద తెచ్చుకుంటే కనుక ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ 75% సీట్స్ మైనారిటీకి ఇవ్వాలి. క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అయితే క్రిస్టియన్స్కి 75%, క్రిస్టియన్స్కి. ఇప్పుడు సిఎంసి వెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంది, వాళ్ళు క్రిస్టియన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అది క్రిస్టియన్ కాలేజ్ కాబట్టి. అర్థమైందా? మెడికల్ సీట్ అంటే ఎంత ఇది. సో వాళ్ళకి ఈ బెనిఫిట్ వస్తుంది, వీళ్ళకేమో ఉన్నది పోతుంది, వీళ్ళకి 15% నుంచి 1% అయిపోతారు వీళ్ళు. అంటే ఇప్పుడు అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడైతే క్యాస్ట్ కమ్యూనిటీ, అందుకే వీళ్ళ అప్రోచ్ కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే, అసలు ఆ దళిత్ క్రిస్టియన్ కి ఎస్సీ స్టేటస్ అని అడుగుతున్నారు వీళ్ళు. ఆ టైటిలే రాంగ్. దళిత్ అనే పదం రాజ్యాంగంలో లేదు, అక్కడ లేదు, దానికి డెఫినేషన్ లేదు. ఎస్సీలు అంటే డెఫినేషన్ ఉంది, 59, 56 కులాలని. వీళ్ళు దళిత్ అనే పదం ఆడుతున్నారు. అందుకే కొన్ని కోర్టు జడ్జిమెంట్లు కూడా ఎలాగా అంటే, అది లీగల్ కదా, అంత కంటెంట్ బేస్డ్ కదా. దళిత్ అంటే చాలా కులాలు ఉంటాయి, ఆ కులాలన్నింటినీ ఎస్సీలో కలపాలంటే మేము వాళ్ళ స్థితిగతులు పరిశీలించాలి అంటున్నారు. స్థితిగతులు పరిశీలించాలి కాబట్టి అంటే నేను ఎస్సీ హిందూ, ఈరోజు ఎస్సీ క్రిస్టియన్ అని అయ్యాడు అనుకో, ఆ స్థితిగతులు ఏం మారవు కదా. సో వీళ్ళ పదాలే రాంగు. వీళ్ళకి నాలెడ్జ్ లేక చాలామందికి ఆ నాలెడ్జ్ చెప్పినా అర్థం చేసుకోక మోస పద్ధతిలో కొంతమంది ఏమో వాళ్ళ హైలైట్ అవ్వాలని, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల గురించో మోస పద్ధతిలోనే పోతున్నారు. కంటెంట్ అర్థం చేసుకోవట్లేదు. నేను కొంతమందికి చెప్పి చూశాను, అయ్యా దళిత్ పదం వాడద్దు, ఎస్సీలకి సంపూర్ణ మత స్వేచ్ఛ అనండి. ఎస్సీ అంటే డెఫినేషన్ ఉంది, 56 కులాలు ఉందా? ఉంది. దళిత్ అని అడిగాను నేను కొంతమందిని. దళిత్ అంటే ఎవరు వస్తారంటే, వాడేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటాడు, ఒకళ్ళేమో ఓసీలు కూడా పేదలు వస్తారంటాడు. వాళ్ళకే అర్థం కాదు దళిత్ అనేది. అదొక వాడుక భాష. మనం వాడుక భాషతో కోర్టులతో దగ్గరికి వెళ్ళకూడదు కదా. అంతే కదా, రాజ్యాంగబద్ధం. అసలు వాళ్ళు ఇచ్చిన ఆర్డరే కరెక్ట్గా ఇచ్చారు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ క్యాస్ట్ మీద వెళ్ళు, నువ్వు దళిత్ క్రిస్టియన్కి ఎస్సీ హోదా అంటావేంటి? వాళ్ళు ఎస్సీలోనే పుట్టారు కదా, మళ్ళీ ఆడెవడో వేరే కులమోడు అయినట్టు ఆడికి ఎస్సీ హోదా ఇమ్మన్నట్టు వీళ్ళు అడుగుతున్నారు. వీటి వల్ల కోర్టు సమయం వృధా, గవర్నమెంట్లకి తలనొప్పి, అన్నిటికీ తలనొప్పి. సో ప్రాపర్ ప్రొఫెషనల్స్ని, లేకపోతే దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగాలి కదా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళ వల్ల. సో ఈ ఎస్సీలకి ఒకటే వచ్చిందంటే అది ఇంకొక కాజ్ చెప్తున్నారు. క్రిస్టియన్స్లో కులాలు లేవు కదా, మేము రిజర్వేషన్ కులాలకు ఇస్తున్నాం కదా, క్రిస్టియన్లో కులాలు లేనప్పుడు మీరు ఎందుకు రిజర్వేషన్ అడుగుతున్నారనే పాయింట్ చెప్తున్నారు. దానికి ఏమంటున్నారంటే కొంతమంది, ఇప్పుడు బీసీ కులమే కదా, మరి బీసీ వాళ్ళు మారితే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకున్న 24% రిజర్వేషనో లేకపోతే అది ఉంటుంది. అలాగే ఓసీ వాళ్ళకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది, మరి అది కులమే కదా అంటున్నారు. మరి వాళ్ళకి లేనప్పుడు మా ఎస్సీ వాళ్ళ ఒక్కళ్ళకే ఎందుకు ఈ స్వేచ్ఛ లేదు, సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు?
వీళ్ళకు కూడా ఇవ్వండి అంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించిన ఈ చిన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దీన్ని తీయలేకపోయింది. నేనేమంటానంటే ఇది మోడీ గారు కనుక కరెక్ట్గా చెప్పగలిగితే ఆయనే చేయగలడు. ఇది మోడీ గారు చేయగలడు, ఇంకెవరు చేయలేరు. మా టీడీపీ ప్రభుత్వం కూడా 2018లో ఇది తీర్మానం చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ క్రిస్టియన్స్ కూడా పేదలుగానే ఉన్నారు, వాళ్ళు కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈవెన్ చర్చిల్లో కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, ఎవరి కాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. హిందువులు కూడా కొంతమంది క్యాస్ట్లు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే క్రిస్టియన్ కూడా వదిలేస్తారు, కానీ డిస్క్రిమినేషన్ అయితే ఉంది, ఎవరి కాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. కమ్మ క్రిస్టియన్నే చేసుకుంటున్నారు, రెడ్డి క్రిస్టియన్నే చేసుకుంటున్నారు. కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ ఉంది, కాబట్టి వీళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయండి అని కోర్టు కేసులు చాలా వేసినప్పుడు రంగనాథ్ మిశ్రా అనే కమిషన్ 2007లో ఇచ్చింది. 2007లోనే ఎప్పుడో ఇచ్చింది. వీళ్ళ స్థితిగతులు చాలా దుర్భరంగానే ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ మారట్లేదు, కాబట్టి వీళ్ళకి ఇవ్వండి ఎస్సీ స్టేటస్ అని ఇచ్చింది. మళ్ళీ అది ఏదో లూప్ హోల్ పెట్టి మళ్ళీ ఇంకో కమిషన్ వేశారు, ఇప్పుడు బాలకృష్ణ కమిషన్. కాబట్టి మోడీ గారు ఒక్కళ్ళే ఎలాగైతే ఎస్సీలకి బైఫర్కేషన్ చేశారో, ఎస్సీని ఏబిసిడి చేశారో, అలాగ ఆయన ఇది చేయగలరు. నిజంగా ఇది చేస్తే ఆయన ఒక చరిత్ర సృష్టిస్తారు. ఇది ఇండియా మొత్తం ఎంతోమంది సఫర్ అవుతున్నారు పాపం, ఎంతోమంది. ఇప్పుడు నిజానికి వాళ్ళని మనం ఆపలేం, మార్చిన ఏదో ఎస్సీలనే కంట్రోల్ చేస్తే. ఒక ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఎస్సీలను కంట్రోల్ చేస్తే ఎస్సీలకి ఎందుకు వచ్చింది అంటున్నారు కదా, ఎస్సీలను కనుక మత మార్పిడి అయిపోతున్నారు అందరూ అని ఎస్సీలను కంట్రోల్ చేస్తే మనం, ఎస్సీలు ఆగుతున్నారు. 15% కదా ఎస్సీలు, మిగతా వాళ్ళు ఎంతమంది? 85 కదా, 85 మంది మారిపోతున్నారు. ఈ 15% నువ్వు కంట్రోల్ చేస్తే 85% వాళ్ళ ఎక్కువ మారిపోతున్నారు. ఇప్పుడు చౌదరులు మారిపోతున్నారు, రెడ్డిలు మారిపోతున్నారు, కాపులు మారిపోతున్నారు, వాళ్ళు మారిపోతున్నారు కదా. మనం ఎక్కడ కంట్రోల్ చేయలేము, దేన్ని కంట్రోల్ ఎంత ప్రెజర్ పెడతామో అంత ఫోర్స్గా పైకి వస్తుంది. ఇప్పుడు స్త్రీలని కొంత మనకి ఆ సామాజిక దృక్పథంతోనో దేంతోనో కొంచెం వీళ్ళ కంట్రోల్లో ఉండాలి అని మనం కొన్ని పెట్టాము. వీళ్ళకి చదువు ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే ఇంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి, బయట చదువు అక్కర్లేదు, లేకపోతే ఏదో అక్కర్లేదు అని కొన్ని పరిస్థితుల వల్ల అవి వచ్చాయి కదా. కానీ ఈరోజు వాళ్ళని చూస్తే ఎంత ప్రెజర్ పెట్టామో అంత పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేని ఏరియా లేదు, రాజకీయంలో ఉంటున్నారు, వ్యాపారంలో ఉంటున్నారు, ఈవెన్ స్పేస్లో కూడా వెళ్తున్నారు. అసలు ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళ కంటే కూడా ఎక్కువైపోయారు, మగవాళ్ళకి రిజర్వేషన్ కావాలేమో ఇప్పుడు కదా. వాళ్ళు ఏ జాబ్ అయినా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. చదువుల్లో కూడా చూడండి వాళ్ళే టాపర్స్ ఉన్నారు మగవాళ్ళ కంటే కూడా. కాబట్టి మనం దేన్ని అణిచిపెట్టలేము, అనవసరంగా మనమే అది నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మోడీ గారు చేయగలరు. ఇది ఎస్సీలకు కూడా సంపూర్ణ మత స్వేచ్ఛ, దళితులు కాదు ఎస్సీలకి సంపూర్ణ మత స్వేచ్ఛ అందరికీ ఉన్నట్టే ఇది కూడా ఇస్తే ఎవరిని ఫోర్స్ఫుల్గా చేయలేము. మనం ఫోర్స్గా చేసినా వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు దేనికైనా తెగిస్తారు కొంతమంది, లేకపోతే పట్టుకోలేము. ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా, ఎస్సీలు ఈవెన్ అందరూ అనేది 90% క్రిస్టియన్సే ఉన్నారు, కానీ సర్టిఫికేట్లో హిందూగా చూపిస్తున్నారు. మనం పట్టుకోలేము వాళ్ళని. అంటే దీంట్లో 3 ఉన్నాయి. ఏంటి? ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ 3 ఉన్నాయి. ప్రొఫెస్ అంటే వాళ్ళ డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడు వాళ్ళని క్రిస్టియన్స్గా మనం సర్టిఫికేట్ ఇవ్వగలం, ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి కదా. వాళ్ళు నేను క్రిస్టియన్గా మారాను అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. బ్యాప్టిజం సర్టిఫికేట్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. వాళ్ళు అది ఇవ్వట్లే, వాళ్ళు ప్రొఫెస్ చేయట్లే. ఇక్కడ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో కూడా మీకు ఆ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో 3వ పారా ఉంది. దాంట్లో ఏముంది? దోస్ హూ ప్రొఫెస్ అదర్ దాన్ హిందూయిజం. ఇది ఆ 3rd పారాలో ఏముంది? దోస్ హూ ప్రొఫెస్ అని ఉంది. ప్రొఫెస్ అంటే ఏంటి? ఆడికాడు డిక్లేర్ చేసుకోవాలి, ఆడికాడు ప్రకటించుకోవాలి. పక్కోళ్ళు ప్రకటించడానికి లేదు. మళ్ళీ ఇది కోర్టుల ముందు నిలబడదంట. పక్కోళ్ళు ప్రకటించడానికి లేదు. నీ మనసులో ఉన్నది నువ్వు ప్రకటిస్తావా, పక్కోడు ప్రకటిస్తాడా? దానికి కూడా ఓ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మద్రాస్ కోర్టు ఏంటంటే, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. చర్చికి వెళ్ళినంత మాత్రాన వాడు క్రిస్టియన్గా డిక్లేర్ చేయలేము
అంటే వాడు సిలువ వేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ కాదు, లేకపోతే క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన క్రిస్టియన్ కాదు. కొన్ని ఆచారాలను చూసి మనం క్రిస్టియన్ కింద డిక్లేర్ చేయలేము అని కోర్టు తీర్పిచ్చింది. కొన్ని ఆచారాలను చూసి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన క్రిస్టియన్ కదా, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అని అది వేశారు. అప్పుడు కోర్టు ఆ విషయంలో కూడా చెప్పింది, ఆయన చర్చికి వెళ్ళాడు, లేకపోతే వీళ్ళకి కొన్ని ఆచారాలు చేశాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, కాబట్టి క్రిస్టియన్ కింద డిక్లేర్ చేయలేం. క్రిస్టియన్ అయితేనే కదా అక్కడ రాయాలి. ఏది అలాగా వాళ్ళు తెచ్చుకున్నారు, అక్కడ తప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం వాళ్ళని డిక్లేర్ చేయలేం క్రిస్టియన్ కింద. ఏది చర్చికి కొంతమందికి 4 రోజుల్లో విశ్వాసం వస్తుంది అంటాడు అతను, కొంతమందికి 4 సంవత్సరాలు అంటారు, అది కొంతమంది 40 సంవత్సరాలు రాలేదే నాకు పరిపూర్ణ విశ్వాసం, నేను డిక్లేర్ చేసుకోను అంటాడు క్రిస్టియన్ కింద. ఏం చేస్తాం మనం కదా. ఇప్పుడు నాకు రాలేదు, నేను కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నా, కొన్ని మా ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నా, లేకపోతే బర్త్డే క్రిస్టియన్ పాస్టర్ని పిలుచుకుని మీటింగ్ పెట్టుకుంటున్నా, నేను కొన్ని చేస్తున్నా. అయినా నాకు నా పరిపూర్ణ విశ్వాసం నా మనసులో కలిగినప్పుడు నేను డిక్లేర్ చేసుకుంటాను. నువ్వెవరు నన్ను డిక్లేర్ చేయడానికి? నా మనసులో ఉన్నది నీకు ఎలా తెలుస్తుంది? పరిపూర్ణంగా వచ్చినప్పుడు నేను డిక్లేర్ చేసుకుంటా అంటున్నారు కొంతమంది. అందుకే వీళ్ళల్లో చాలామంది హిందూస్గానే ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. అర్థమైందా? సో కాబట్టి మనం ఏమీ చేయలేము దీనివల్ల. అంటే చాలామంది ఈ కోర్టు తీర్పు చాలా ఎఫెక్ట్ చేస్తుందేమో అంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకేమీ భయం లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడో 1950 షెడ్యూల్ కాస్ట్ ఎప్పుడో ఉన్నదే, ఇది ఈ మధ్యన వచ్చింది కాదు, లేకపోతే చేసింది కాదు. కాబట్టి వీళ్ళు ఎలాగ తప్పించుకుంటారు ఈ లూప్ హోల్స్, వీటిని బట్టి మనం చెప్పలేము, చేయలేము కూడా. ఇప్పుడు ప్రాక్టీస్ చేసినంత మాత్రాన వాళ్ళు ప్రొఫెస్ చేయకపోతే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇంకో కొత్తది తీసుకొచ్చాడు రోనాల్డ్ రోజ్ అనే అడ్వకేట్. కొత్తది తీసుకొచ్చాడు. ఏంటంటే అది అసలు ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఎప్పుడైతే 1950 జనవరి 26న ఎప్పుడో అది అంబేద్కర్ ఇచ్చారు కదా, రాజ్యాంగాన్ని సమర్పించారు కదా. ఇదేమో 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 10కి వచ్చింది. 1950లో ఒక 6 నెలలు చిల్లర రోజుల్లో వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే అసలు అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఎస్సీలో ఏ కులాలు ఉండాలి, ఎస్టీలో ఏ కులాలు ఉండాలి, బీసీలో ఏ కులాలు ఉండాలి, అది నేను ఇంక్లూడ్ చేయట్లేదు దీంట్లో, టైం లేదు దానికి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ గవర్నర్సు ఎస్సీలో ఏ కులాలు ఉండాలో వాళ్ళు డిక్లేర్ చేయండి, తర్వాత పెట్టండి అని చెప్పాడు ఆయన అంబేద్కర్ గారు. అక్కడ ఈయన చెప్పేది ఏంటంటే అక్కడ దాన్ని ఉపయోగించుకొని ఈ 1950లో ఈ పేర యాడ్ చేశారు దీనికి. ఇక్కడ మతం వచ్చింది, ఆయనేమో కులం అంటే వీళ్ళ మతం యాడ్ చేశారు. ఎవరైతే క్రిస్టియానిటీని నమ్ముతారో లేకపోతే అదర్ దాన్ హిందూస్ నమ్ముతారో వాళ్ళకి ఎస్సీ వర్తించదని ఈ మతమే యాడ్ చేశారు. మతం వేరు కులం వేరు కదా, అతను మతం ఎందుకు వస్తుంది కులానికి? అది మతం మనసులో ఉండేది కదా అని ఆయన అసలు 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 3rd పేర చెల్లదు. ఎందుకంటే కులానికి చెప్పాడు అంబేద్కర్ గారు, మతానికి చెప్పలేదు. ఆ తర్వాత ఒకవేళ కులమైనా కానీ అది ఆ రాష్ట్రంలో గవర్నర్లను సంప్రదించి చేయాలి. వీళ్ళు గవర్నర్లను సంప్రదించకుండా షార్ట్ పీరియడ్లో ఎలాగ పెట్టేస్తారు ఇది, కాబట్టి అది చెల్లదు, వాయిడ్, కాబట్టి దాన్ని అసలు పట్టించుకోవద్దని ఆయన ఒక కొత్త థియరీ చెప్తున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే ఇదంతా నాలెడ్జ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. పాస్టర్లు అయినా ఎవరైనా కానీ నాలెడ్జ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇలాంటి అంటే ఎవరు తక్కువ ఎక్కువ అంటలేదు, జాషువా డానియల్ నేను తక్కువ అంటలేదు, ఆయన చేసేది ఆయన చేయాలి. అనవసరంగా అన్నీ నేనే చేస్తాను, అడ్వకేసీ కూడా అడ్వైజ్ కూడా నేనే ఇచ్చేస్తానని చెప్పడం మంచిది కాదంట. అందుకే నేనేం చేస్తున్నానంటే ఏపీ స్టేట్ క్రిస్టియన్ లీడర్గా నేనేం చేస్తున్నానంటే అందరినీ ఏకం చేశాను. ఎవరికి ఏ అవసరం కావాల్సిన వాళ్ళని ఏర్పరిచి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం. ఈవెన్ వెబ్సైట్లు పెట్టాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టి యాప్లు పెట్టాను. తర్వాత ఇప్పుడు వాట్సాప్ సేవలు కూడా మా ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ చేస్తున్నారు. నేను అది స్ఫూర్తిగా తీసుకుని మా కమ్యూనిటీకి నేను ఎందుకు పెట్టకూడదు సేవలో ఒక ఫోన్ నెంబరు పెడితే దాంట్లో హలో అని పెడితే చాలు వాళ్ళకి సేవలు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒక నెంబర్ కూడా నియమించాను. ఎవరు దయచేసి మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎవరు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు,
నేను ప్రభుత్వ స్ఫూర్తితో ఈ నెంబర్ కూడా పెట్టాను. ఈ నెంబర్ ఉపయోగించుకోండి. 9281506386కి గనక హలో అని పెడితే, హలో బ్రదర్ అంటే రాదు, అది హలో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ HELLO కానీ హలో అని కానీ హాయ్ అని కానీ హాయ్ అని కానీ లేకపోతే తెలుగులో హాయ్ అని కానీ ఆ సింగిల్ వర్డ్ గనక టైప్ చేసి పంపిస్తే మీకు కావాల్సిన సేవలు వస్తాయి. చాలా ఉచితంగా కూడా సేవలు పెట్టాను నేను దాంట్లో. అలాగే ఈ అడ్వకేసీ వాళ్ళకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి దాంట్లో ఫోన్ నెంబరు నమోదు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను పంపిస్తున్నాను. సో ఇలాంటి సేవలు నేను ఆ పాస్టర్ గారితో మాట్లాడాను. కటికోడిని గొర్రె నమ్మినట్టు వాళ్ళు మేము చెప్తుంటే నమ్మరాళ్ళు. సో కాబట్టి ఈ మిస్ ఇంత మొత్తం కదిలించేసింది తెలుగు రాష్ట్రాలని. కాబట్టి ఇవి డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ కేసెస్. కోర్టు కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క తీర్పు ఇస్తుంది. అన్ని తీర్పులు అన్నిటికీ జనరలైజ్డ్ తీర్పులు ఉండవు. ఆ సిచ్యువేషన్ బట్టి వాటిని బట్టి కోర్టు తీర్పులు ఇస్తుంది. కాబట్టి ఇది జనరలైజ్డ్ అని చెప్పలేము. కాబట్టి ఇది గవర్నమెంట్ మీద కూడా రుద్దడానికి లేదు. ఇది కోర్టు తీర్పు. గవర్నమెంట్లో ఏదో తప్పు చేస్తే ఈ గవర్నమెంట్లో మాకు చాలా అన్యాయం జరుగుతుంది క్రిస్టియన్, అది కాదు. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగితే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అంతేగాని ఇలాగా ఇది కోర్టు తీర్పుల్ని ప్రభుత్వానికి ఆపాదించకూడదు. నాకు తెలిసి చంద్రబాబు గారు, మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు అన్ని మతాలకు ఆయన రీసెంట్గా కూడా చెప్పాడు ఒక ఇఫ్తార్ విందులో, నేను కొందరవాడిని కాదు అందరవాడిని అని చెప్పాడు ఆయన. అంతే, ముఖ్యమంత్రి అందరవాడిగా ఉండాలి. ఒక వర్గానికో ఆయన మతం ఆయనకు ఉండొచ్చు, ఆయన మతం ఆయనకు పర్సనల్గా ఉంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రిగా అందరినీ సమానంగా చూడాలి కదా. అదే చెప్పాడు ఆయన, నేను అందరవాడిని, అందరికీ సమానమైన మేలు చేస్తాను అని చెప్పాడు. అట్లా ఉండాలి. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు మేలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అంటే నాకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ఏమీ లేదు, నేను ఆయన్ని ఏమీ ద్వేషించట్లేదు, కానీ నాకు ఎనాలిసిస్ ప్రకారం, డేటా ప్రకారం ఆయన చాలా నష్టం చేశాడు క్రైస్తవ సమాజానికి. కాబట్టి ఆయన కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఈ పాస్టర్ను కూడా ఎస్సీల కింద చూపించాడు. ఆయన ఎస్సీల కింద చూపించాడు. బీసీలు బీసీసీ కింద వస్తారు కదా, బీసీసీ అంటే వాళ్ళకి ఫండ్స్ రావు, కాబట్టి ఎస్సీ చూపించాడు. వీళ్ళు కూడా ఎస్సీ వాడుకోవచ్చేమో అనుకుంటున్నారు చాలామంది. తప్పది. అంటే ఆ ప్రాపర్ నాలెడ్జ్ కేసుని బట్టి డీల్ చేయాలి. మీరు ఈ నెంబర్ని సంప్రదిస్తే దానికి నాకు ఫోన్ చేయక్కర్లేదు, అంతమంది ఫోన్ చేసినా నేను ఎత్తలేను. దాంట్లోనే వాళ్ళ సేవలు, లేకపోతే వాళ్ళకి ఏం సేవ కావాలో ఇంకా రోజుకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ దృష్టికి నేను కూడా తీసుకుపోతాను వారి సమస్యలని. క్రైస్తవ దళిత క్రిస్టియన్సే కాదు, లేకపోతే ఎస్సీ క్రిస్టియన్స్ కాదు, నేను అందరు క్రిస్టియన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, క్రైస్తవులు అందరికీ నేను ఒక సేవ చేయాలని వచ్చాను. నేను యాక్చువల్గా డైరెక్టర్గా మానేసి, ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్గా మానేసి, అంత జీతం కూడా మానేసి వీళ్ళకి ఏదో సేవ చేయాలనే ఆశతో వచ్చాను. ఈ సేవలు ఉపయోగించుకోవాలి, అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అలాగే ప్రభుత్వానికి కానీ లేకపోతే అధికారులు కానీ దూషించొద్దు అనవసరంగా. జాషువా డానియల్ గారు దూషించినట్టుగా ఎవరో కూడా దూషించొద్దు. ఏమన్నా ఉంటే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకోటి, ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్తాం. మా క్రిస్టియన్స్ యొక్క విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు ఏదైనా ఇప్పుడు మేము ప్రభుత్వం కొంతమంది అయితే అసలు ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్ళరు, ప్రార్థన చేసుకుందామంటారు. అది తప్పే. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియాలి మీ కష్టాలేంటో, లేకపోతే వాళ్ళు ఎలాగా మీ సాల్వ్ చేస్తారు. మళ్ళీ రేపు పొద్దున్న ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందంటే కుదరదు కదా. బైబిల్లో కూడా ఉంది, హెజ్కేలు 33:8 ప్రకారం మనం ఏమన్నా రాంగ్ జరుగుతుంటే అది వాళ్ళకి తీసుకెళ్ళినాక వాళ్ళు చేయలేదనుకోండి, అప్పుడు మీ వాళ్ళు కాదు, మీది తప్పు కాదు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా ప్రభుత్వం దృష్టికి ఇంకా దాన్ని ఇంకా అంత సాగదీయక్కర్లేదు. లేకపోతే ప్రవీణ్ పగడాల కేసు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు. మాకు న్యాయం పరలోకంలో, ఒకవేళ ఇక్కడ మనిషి ఏదైనా తప్పు చేయొచ్చు, అధికారులు ఏమైనా మిస్టేక్ చేయొచ్చు, కానీ మాకు పరలోకంలో సమన్యాయం. దేవుడు కదా, హృదయాలు ఎరిగిన దేవుడు, మొత్తం రికార్డ్ అయిపోద్ది. ఇక్కడ ఏమన్నా ఇది చేయొచ్చేమో, ఏమైనా మ్యానిపులేట్ చేయితో చేస్తున్నారు, కానీ అంటే ప్రవీణ్ పగడాల కేసులో కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. కాబట్టి అక్కడ దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు, మా విశ్వాసం అది. కాబట్టి క్రిస్టియన్స్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరు చాలా మటుకు.
కాకపోతే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ వల్ల చాలా మాకు అవమానం వస్తుంది. మేము ఎవరిని దూషించాం, సనాతన ధర్మాన్ని కానీ వేరే దేవుళ్ళని కానీ మేమేమి దూషించాం. మేము పూజలు చేయకపోవచ్చు, మా బైబిల్లో ఉంటుంది కావచ్చు, కాకపోతే మేము ఎవరిని దూషించాం, అందరిని ప్రేమిస్తాం, అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తాం, మోడీ గారి కోసం ప్రార్థన చేస్తాం. మాకు బైబిల్లో ఉంది అధికారుల కోసం ప్రార్థన చేయమని. నిరంతరం మేము ప్రార్థన చేస్తాం వారి క్షేమం కొరకు, మంచి పరిపాలన చేయాలని. కాబట్టి మేము ఎవరిని దూషించాం. మీకు క్రైస్తవ సమాజానికి లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.